ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం వేగంగా ఒక రూపు తీసుకుంటే చాలు అని చాలామంది భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు అండ్ కో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత ఆడంబరం, భారీ హంగామా ఇప్పుడు చంద్రబాబు ఆయన ప్రభుత్వ సహచరుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖపట్నంలో మంచి క్రికెట్ స్టేడియం ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అక్కడ జరుగుతున్నాయి చాలా కాలంగా. మంగళగిరిలో మరొక క్రికెట్ స్టేడియం పూర్తయ్యే దశలో ఉంది. మరి కొంత వెచ్చిస్తే అది అందుబాటులోకి వస్తుంది. కానీ అమరావతిలో అత్యంత భారీ స్టేడియం కడతాం, ప్రపంచంలోనే పెద్ద స్టేడియం నిర్మిస్తాం అనేటువంటి ఆడంబర ప్రచారానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఆఖరికి పుష్కరాల పేరు చెప్పి గోదావరి తీరంలో కూడా కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ని ప్రతిష్ఠించేశారు. అలాంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అతిపెద్ద విగ్రహం పెడతాం అంటూ ప్రతిపాదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సబర్మతి తీరంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడ రివర్ ఫ్రంట్ని ఏ రీతిలో అభివృద్ధి చేశారో చూసి ఇప్పుడు కృష్ణానది ఒడ్డున నీరుకొండ దగ్గరలో అదే రీతిలో కొండను ఆనుకుని భారీ విగ్రహం ఏర్పాటు చేస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఏమనాలి దీన్ని? అందుకు తగ్గట్టుగా ఇప్పుడు డిపిఆర్ సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ముందు ప్రభుత్వ భవనాలు, కార్యకలాపాలు, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఇతర సిబ్బందికి సంబంధించినటువంటి నివాసాలు ఇవన్నీ ముందు పూర్తి చేస్తారా? లేకుంటే అతిపెద్ద విగ్రహం, అత్యంత పెద్ద స్టేడియం, ఇంకా హంగులు ఆర్భాటాలు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారా? చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలుత ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైనటువంటి వ్యవహారాల కన్నా ఇప్పుడే అవసరం లేనటువంటి ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు జనంలో అనేక అనుమానాలకి, అనేక భిన్నాభిప్రాయాలకి కారణమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు. అలాంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వం, విజ్ఞానం ప్రదర్శించేటువంటి పంచేటువంటి నేత అవసరం కాబట్టి ఆయన విగ్రహాన్ని దేశమంతా అనేక చోట్ల ఏర్పాటు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేశారు. దాని మీద అభ్యంతరం పెట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కానీ ఎన్టీఆర్ విగ్రహం దేనికి సంకేతం? ఎన్టీఆర్ పాలనకు ఆయన అర్హుడు కాదు అంటూ స్వయంగా చంద్రబాబు నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఆయన గద్దె దింపేసింది. అది ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు అనేటువంటి రీతిలో ప్రచారంలో ఉంది. ఏ నాయకుడికైతే వెన్నుపోటు పొడిచారో, ఏ నాయకుడినైతే పదవీచ్యుతుడిని చేశారో, ఎవరి పరిపాలన అయితే వద్దని పక్కకి తప్పించేశారో ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టి ఎలాంటి సంకేతాలు ఇస్తారు? కేవలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి నాయకుడిగా, అంతకుముందు సినిమా రంగంలో విశేషమైనటువంటి గుర్తింపు ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్కి చాలా మంచి హోదా ఉంది. ఆయనకి చాలా గుర్తింపు ఉంది. ఆయన పట్ల అనేక మందికి గౌరవం కూడా ఉంది. కానీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం, మొత్తం అమరావతిని ఎన్టీఆర్ ఒక మూల విరాట్ అన్నట్టుగా ప్రదర్శిద్దాం, ఆయన పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయనే దిక్సూచి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేద్దాం అంటే అసలుకే ఎసరు పెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పరిపాలనలో, తెలుగుదేశం పార్టీ హయాంలో కమ్మ కులస్తుల హవా పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. 2014-19 మధ్య కమ్మ హవా పెరిగిన కారణంగానే మిగిలిన అన్ని కులాలు ఒక్కటి కావాల్సి వచ్చింది. కమ్మ వ్యతిరేకతతోనే తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎన్నడూ ఎరిగినంత పాతాళానికి తొక్కేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో కమ్మ కుల ప్రాబల్యాన్ని చాటేదానికి తగ్గట్టుగా ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ విగ్రహ ప్రదర్శనకు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వైనాన్ని చాలామంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయమంటే అందుకు భిన్నంగా
హంగులు, ఆర్భాటాలు, ప్రచార వ్యవహారాలు, గ్రాఫిక్స్, ఇతర విషయాలతో కాలయాపన చేద్దాం అనేటువంటి రీతిలో ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి వైనం మాత్రం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. చంద్రబాబు తీరు విమర్శలకు కారణమవుతుంది. దీన్ని మార్చుకుంటారా, లేకుంటే ఇదే పందాలో కొనసాగుతూ 2019 నాటి పరిస్థితిని పునరావృతం చేసుకుంటారా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న.